హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కాబోలి శనగలతోటి కర్రీ తయారు చేసుకుందాం అండి. నాకు కాబోలి శనగలతోటి కర్రీ తయారు చేయమని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఈరోజు మనం తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా రుచికరంగా, చాలా బాగుంటుందండి కర్రీ. రైస్లోకి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. అలాగే కాబోలి శనగలు తినడం వల్ల అంటే ఇందులో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు నేను ఒక గ్లాసు శనగలు తీసుకుని రాత్రి నానబెట్టుకున్నానండి. మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. శనగలు చక్కగా నానిపోయండి. ఒకసారి కడగండి ఈ శనగల్ని. కడిగిన తర్వాత మనం కుక్కర్ గిన్నెలో వేసుకుందాం. శనగలు మాత్రమే వేసుకొని ఇందులోని ఉప్పు, పసుపు, పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు, మిగిలింది అనుకోండి చారు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ గిన్నె మీద మూత పెట్టుకుని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ని మీడియంలో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. నాకు ఉడికేయి. కుక్కర్ గిన్నె మూత తీద్దాం. మూత తీసి శనగలు ఉడికేది లేవో చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా ఉడికితే మనకు సరిపోద్ది. అంటే మనకి 4 విజిల్స్ అయితే చక్కగా ఉడికిపోతుంది అండి. ఇంకెక్కువ ఉడికించకండి. ఈ శనగలు మనం ఫిల్టర్ చేసుకుని వాటర్ని ఉంచుకుందాం. కర్రీలో వేసుకోవచ్చు వాటరు. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లోనే ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. దీన్ని వాటర్ వేయకుండా చక్కగా మిక్సీ చేసుకోండి. ఉల్లి పేస్టు ఇలా మనం మెత్తగా చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే మనం మిక్సీ జార్లోనే ఒక టమాటాని కట్ చేసుకుని వేసుకోండి. ఒక టమాటా అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. వేసిన తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మసాలా పేస్ట్ చేసుకుందామండి. లవంగాలు ఒక 4, 2 యాలకులు, జీలకర్ర 1/2 టీ స్పూను, అల్లం చిన్న ముక్క, అలాగే చెక్క, ఎండి కొబ్బరి ముక్కలు ఒక 3 స్పూన్లు తీసుకోండి. వెల్లుల్లిపాయ ఒక పాయ తీసుకొని ఇలాగ రేకల కింద తీసుకోండి. ధనియాలు 1 స్పూన్ తీసుకోండి. ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకుందాం. అల్లాన్ని మాత్రం కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టి కొద్దిగా నీళ్ళు పోసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక 8 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి గ్యాస్ని మీడియంలో పెట్టి కలుపుతూ చక్కగా వేగనివ్వండి. ఉల్లి పేస్ట్ బాగా వేగితేనే మనకి కర్రీ బాగుంటుందండి. మాడిపోకుండా కలుపుతూ వేపుకోండి. చూడండి, ఉల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది. చూడండి, ఈ విధంగా మనకి వేగాలి ఉల్లి పేస్టు. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మసాలా పేస్ట్ని చేసుకున్నాం కదా, ఇది వేసుకుందాం. వేసిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం. వేసి గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి ఒక 3 నిమిషాలు చక్కగా వేపండి. 3-4 నిమిషాలు వేగాలండి. చిన్న మంట మీద కలుపుతూ వేపుకోండి. చూడండి, చక్కగా వేగింది. ఇలా వేగిన తర్వాత ఇందులోని 1 స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, ఎందుకంటే మనం శనగలు ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి. ఈ 3 వేసిన తర్వాత ఇలా కలుపుతూ 1 నిమిషం కలుపుకొని వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా శనగలను ఉడికించుకున్నాం కదా, దీన్ని మనం వాటర్ లేకుండా శనగలు మాత్రం వేసి 1 నిమిషం కలుపుతూ వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ముందు మన శనగలను ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ ఉంది కదా, వాటర్ని వేసుకోండి. ఇంకా ఎక్కువ వాటర్ ఉందనుకోండి మన రసం పెట్టుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయి వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలపండి.
నాకైతే 10 నిమిషాలకి చక్కగా కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మీకు కలిపి చూపిస్తాను మూత తీసిన తర్వాత. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుందండి. చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీకి కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం బౌల్లో వేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి.